అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 60వ రోజైన మార్చి 1వ తేదీ వాక్యాంశాలు యెహోషువ 7-11 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవవాక్యంతో మమ్మల్ని మరొకసారి మీ పాదాల దగ్గరకు తీసుకొచ్చినందుకు వందనాలు. మీ వాక్యానుసారంగా జీవించే జీవితాలని మాకు అనుగ్రహించండి. యెహోషువను మీ బలమైన చేతితో నడిపించి యెహోషువతో అద్భుత కార్యాలను జరిగించిన తండ్రి, మా జీవితాల్లో కూడా మీ అద్భుతాలని అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఈ వాక్యాంశాలు మీ హృదయాన్ని కూడా నిజంగా స్పర్శించినట్లయితే కామెంట్ బాక్స్లో ఆమెన్ చెప్పడం మర్చిపోకండి. యెహోషువ 7వ అధ్యాయము. శపితమైన దాని విషయంలో ఇజ్రాయిలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా, యూదా గోత్రములో జెరేహు ముని మనుమడును, జబ్ది మనుమడును, కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను కనుక యెహోవా ఇజ్రాయిలీల మీద కోపించెను. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగుచూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బెతావెను దగ్గరనున్న హాయి అను పురమునకు ఎరికో నుండి వేగుల వారిని పంపగా, వారు వెళ్ళి హాయి పురమును వేగుచూచి యెహోషువ వద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగానున్నారు గదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు గాని వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుష్యులను హతము చేసిరి మరియు తమ గవిని వద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇజ్రాయిలీల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళిపోసుకొనిరి. అయ్యా ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇజ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందున నేనేమి చేయగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద నుండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా, యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇజ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి ఆ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలన చేయి వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుస ప్రకారము దగ్గరికి రావలెను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలెను. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావలెను. అప్పుడు శపితమైనది ఎవని వద్ద దొరుకునో వానిని, వానికి కలిగిన వానిని అందరినీ అగ్నిచేత కాల్చివేయవలెను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇజ్రాయేలులో దుష్కార్యము చేసిన వాడు అనెను. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇజ్రాయేలీయులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టుబడెను. యూదా వంశమున దగ్గరకు రప్పించినప్పుడు జరాహీయుల వంశము
పట్టుబడెను. జరాహీయుల వంశముల పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్దీ పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జెరాహు మునిమనుమడును జబ్దీ మనుమడును కర్మీ కుమారుడును అయిన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా వద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని కింద నుండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ వద్దకును ఇజ్రాయేలీయుల వద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు ఇజ్రాయేలీయులందరూ జెరాహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మంద డేరాలను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇజ్రాయేలీలందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడినవాడై మళ్ళుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరులోయ అని పేరు. యెహోషువ 8వ అధ్యాయము. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణములను అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు ఎరికోకును దాని రాజుకును ఏమి చేసితువో అదే హాయికిని దాని రాజుకును చేసెదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనకూడదు. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్ల నుంచుము. యెహోషువయు యోధులందరూ హాయి మీదికి పోవలసి ఉండగా యెహోషువయు పరాక్రమము గల 30,000 శూరులను ఏర్పరిచి రాత్రివేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఈ పట్టణమునకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకొని చూచుచూ పొంచి ఉండవలను. పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండుడి. నేనును నాతో కూడా నున్న జనులందరూ పట్టణమునకు సమీపించదము. వారు మునుపటి కంటే మిమ్మును ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలవక పారిపోదుము. మునుపటి వలె వీరు మన ఎదుట నిలవక పారిపోదురని వారు అనుకొని మేము పట్టణమునొద్ద నుండి వారిని తొలగి రాజేయు వరకు వారు మా వెంబడి బయలుదేరి వచ్చెదరు. మేము వారి ఎదుట నిలవక పారిపోయినప్పుడు మీరు పొంచి ఉండుట మాని లేచి పట్టణమును పట్టుకొనుడి. మీ దేవుడైన యెహోవా మీ చేతికి దానిని అప్పగించును. మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్టవలెను. ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యెహోషువయు వారిని పంపగా వారు పొంచి ఉండుటకును పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసెను. ఉదయమున యెహోషువ వేకువన లేచి జనులను వ్యూహపరిచి తానును ఇజ్రాయేలీల పెద్దలను జన యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణము నెదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. వారికిని హాయికిని మధ్యన లోయ ఉండగా
అతడు ఇంచుమించు 5,000 మంది మనుష్యులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యన పొంచియుండుటకు ఉంచెను. వారు ఆ జనులను అనగా పట్టణమునకు ఉత్తర దిక్కునన్న సమస్త సైన్యమును పట్టణమునకు పడమట దిక్కున వెనుక భాగమున ఉన్న వాటిని ఉంచి తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయెను. హాయి రాజు దాన్ని చూచినప్పుడు అతడును అతని జనులందరూ పట్టణస్థులందరూ త్వరపడి పెందలకడ లేచి మైదానమునెదుట ఇజ్రాయేలీయులను ఎదుర్కొని తాము అంతకుముందు నిర్ణయించుకొనిన స్థలమున యుద్ధము చేయుటకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచియున్న వారు పట్టణమునకు పడమటి వైపు నుండి ఉండిరని సంగతి అతడు తెలుసుకొనలేదు. యెహోషువయు ఇజ్రాయేలీలందరూ వారి ఎదుట నిలవలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు వారిని ఆతురముగా తరుముటకై హాయిలోనున్న జనులందరూ కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి. ఇజ్రాయేలీయులను తరుముటకు పోనివాడొక్కడును హాయిలోనే గాని బేతేలులోనే గాని మిగిలి ఉండలేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇజ్రాయేలీయులను తరమబోయి ఉండిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణము వైపు చాపెను. అతడు తన చేయి చాపగా పొంచి ఉన్నవారు మాటులో నుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణములో చొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి. హాయివారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణము యొక్క పొగ ఆకాశమునకు ఎక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండిరి కనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోవుటకు వారికి వీలు లేకపోయెను. పొంచి ఉన్నవారు పట్టణమును పట్టుకుని ఉండుటయు పట్టణపు పొగ ఎక్కుచుండుటయు యెహోషువయు ఇజ్రాయేలీలందరూ చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. తక్కిన వారిను పట్టణములో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయివారు ఇజ్రాయేలీల నడుమ చిక్కుబడిరి కనుక ఇజ్రాయేలీలు వారిని హతము చేసిరి. వారిలో ఒక్కడునూ మిగులలేదు, ఒక్కడునూ తప్పించుకొనలేదు. వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువ వద్దకు తీసుకుని వచ్చిరి. బీటెలోను పొలములోను హాయి నివాసులను తరిమి ఇజ్రాయేలీయులు వారిని చంపుట చాలింపగా కత్తివాత కూలక మిగిలిన వాడును ఒక్కడును లేకపోయినప్పుడు ఇజ్రాయేలీయులందరూ హాయి వద్దకు తిరిగి వచ్చి దానిని కత్తివాత నిర్మూలము చేసిరి. ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలము చేయు వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇజ్రాయేలీయులు ఆ పట్టణములోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకొనిరి. అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవాలని దానిని కాల్చివేసెను. నేటి వరకు అది అట్లే ఉన్నది. యెహోషువ హాయి రాజును సాయంకాలము వరకు మ్రాను మీద వేలాడదీసెను. పొద్దు గుంకుచున్నప్పుడు సెలవీయగా జనులు వాని శవమును మ్రాను మీద నుంచి ఆ పురద్వారము ఎదుట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్ల కుప్ప వేసిరి. అది నేటి వరకు ఉన్నది. మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇజ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్లు యెహోషువయు ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లను తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. మోషే ఇజ్రాయేలీయులకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించెను. అప్పుడు ఇజ్రాయేలీయులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరగవలెనని పరదేశులేమి
వారిలో పుట్టినవారేమి ఇజ్రాయేలీలందరూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసములను ఈ వైపున ఆ వైపున నిలిపిరి. వారిలో సగము మంది గెరిజీము కొండ ఎదుటను సగము మంది ఏబాలు కొండ ఎదుటను నిలువగా యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన వాటినన్నింటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనగా దాని దీవెన వచనములను దాని శాపవచనములను చదివి వినిపించెను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజము ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటినన్నింటిలో చదువక విడిచిన మాట ఒక్కటియూ లేదు. యెహోషువ 9వ అధ్యాయము. యోర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబనోను ఎదుట మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు ఎబూసీయులు అనువారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతోనూ ఇజ్రాయేలీలతోనూ యుద్ధము చేయుటకు కూడివచ్చిరి. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్దెలు తీసుకొని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకుని వచ్చిరి. వారు ఆహారము తెచ్చుకొనిన భక్ష్యములన్నీయు ఎండిన మొక్కలుగా నుండెను. వారు గిల్గాలునందరి పాళెములోనున్న యెహోషువ వద్దకు వచ్చి, మేము దూరదేశము నుండి వచ్చిన వారము, మాతోనొక నిబంధన చేయుడని అతనితో ఇజ్రాయేలీలందరితోనూ చెప్పగా, ఇజ్రాయేలీలు, మీరు మా మధ్యను నివసించుచున్న వారేమో, మేము మీతో ఎలాగూ నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో అనిరి. వారు, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ, మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడుగగా, వారు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి. ఏలయనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానుకు అద్దరినున్న షబ్బోను రాజైన సీహోను, అష్టోరోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీయుల 2 రాజులకును ఆయన చేసినదంతయు వింటిమి. అప్పుడు మా పెద్దలను మా దేశ నివాసులందరూ మాతో, మీరు ప్రయాణము కొరకు ఆహారము చేతపట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితో, మేము మీ దాసులము కనుక మాతో నిబంధన చేయుడి అని చెప్పుడి అనిరి. మీ వద్దకు రావాలనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా ఇండ్ల నుండి తెచ్చుకొనిన మా వేడి భక్ష్యములు ఇవే. ఇప్పటికీ అవి ఎండి ముక్కలాయను. ఈ ద్రాక్షారసపు సిద్దెలను మేము నింపినప్పుడు ఇవి కొత్తవే. ఇప్పటికీ అవి చినిగిపోయెను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలను చెప్పులను పాతగిలిపోయెనని అతనితో చెప్పిరి. ఇజ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా, యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు కూడా వారితో నిబంధన చేసిరి. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తరువాత వారు తమకు పొరుగువారు, తమ నడుమును నివసించువారే అని తెలుసుకొనిరి. ఇజ్రాయేలీయులు సాగి 3వ నాడు వారి పట్టణమునకు వచ్చిరి. వారి పట్టణము గిబియోను, కెఫియా, బెయేరేతు, కిర్యత్యారీము అనునవి. సమాజ ప్రధానులు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసి ఉండిరి కనుక ఇజ్రాయేలీయులు వారిని హతము చేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొరపెట్టిరి. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజంతో ఇట్లనిరి, మనము ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసితిము కనుక మనము వారికి హాని చేయకూడదు. మనము వారితో చేసిన ప్రమాణము వలన మన మీదికి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనీయవలనని చెప్పి వారిని బ్రతకనీయుడని సెలవిచ్చిరి గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమునకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి. మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లనెను, మీరు మా మధ్యను నివసించువారై ఉండి మేము మీకు బహు దూరముగా నున్నవారమని చెప్పి
మమ్ము నేల మోసపుచ్చితిరి, ఆ హేతువు చేతినే మీరు శాపగ్రస్తులవుదురు. దాస్యము మీకెన్నడూనూ మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై ఉండక మానరు. అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపజేయునట్లు తమ సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను గనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఇలాగు చేసితిమి. కాబట్టి మేము నీ వశముననున్నాము. మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో, ఏది మంచిదో అదే చేయమని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. కాగా అతడు అలాగు చేసి ఇజ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండా వారి చేతులలో నుండి విడిపించెను. అయితే సమాజము కొరకు యెహోవా ఏర్పరచుకున్న చోటున ఉండు బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు. యెహోషువ 10వ అధ్యాయము. యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు, అతడు ఎరికోను దాని రాజును నిర్మూలము చేసినట్లు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇజ్రాయేలీలతో సంధి చేసుకొని వారితో కలుసుకొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోనీసేదుకు వినినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడిరి. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది. అది హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీసేదెకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇజ్రాయేలీలతోనూ సంధి చేసి ఉన్నారు. వీరు నా వద్దకు వచ్చి నాకు సహాయము చేసిన ఎడల మనము వారి పట్టణమును నాశనము చేయుదుమని హెబ్రోను రాజైన హోహామునొద్దకును, యర్మూతు రాజైన సీరామునొద్దకును, లాకీషు రాజైన యాఫీరునొద్దకును, ఎగ్గోను రాజైన దెబీరునొద్దకును వర్తమానమును పంపిరి. కాబట్టి అమోరీయుల 5 రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధము చేసిరి. గిబియోనీయులు మన్యములలో నివసించు అమోనీయుల రాజులందరూ కూడి మా మీదకి దండెత్తి వచ్చియున్నారు గనుక నీ దాసులను చేయి విడువక త్వరగా మా వద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మను రక్షించమని గిల్గాలులో దిగియున్న పాళెములో యెహోషువకు వర్తమానం పంపగా యెహోషువయు అతని వద్దనున్న యోధులందరూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించియున్నాను, వారిలో ఎవడునూ నీ ఎదుట నిలబడడని యెహోషువతో సెలవీయగా యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇజ్రాయేలీల ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోనునెదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బెత్హోరునకు పైకి పోవు మార్గమున అజేకార వరకు మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచూ వచ్చిరి. మరియు వారు ఇజ్రాయేలీల ఎదుట నుండి బేత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను. కనుక వారు దాని చేత చనిపోయిరి. ఇజ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. యెహోవా ఇజ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోయలో నిలువుము. జనులు తన శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిల్చెను, చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశము మధ్యన నిలిచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమందు దినము వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇజ్రాయేలీల పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు
యెహోషువయు అతనితో కూడా ఇజ్రాయేలీలందరూ గిల్గాలులోనున్న పాళెములోనికి తిరిగి వచ్చిరి. ఆ రాజులు 5 పారిపోయి మక్కేదాయందలి గుహలో దాగి ఉండిరి. మక్కేదాయందలి గుహలో దాగి ఉన్న ఆ రాజులు 5 దొరికిరని యెహోషువకు తెలుపబడెను. యెహోషువ ఆ గుహ ద్వారమున కట్టడగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుష్యులను ఉంచుడి. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనుక వారిని తమ పట్టణములోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయుడనెను. వారు బొత్తిగా నశించు వరకు యెహోషువయు ఇజ్రాయేలీయులను బహుజన సంహారము చేయుట కడతేర్చిన తరువాత వారిలో మిగిలి ఉన్నవారు ప్రాకారము గల పట్టణములలో జొచ్చిరి. జనులందరూ మక్కేదాయందలి పాళెంలోనున్న యెహోషువ వద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇజ్రాయేలీయులకు విరోధముగా ఒక మాట అయినను ఆడుటకు ఎవరికిని గుండె చాలకపోయెను. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా వద్దకు తీసుకురండని చెప్పగా వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును ఆ రాజుల 5 ఆ గుహలో నుండి అతని వద్దకు తీసుకుని వచ్చిరి. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ వద్దకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇజ్రాయేలీయులందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములనుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తన పాదములుంచిరి. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా నుండిడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికీ యెహోవా వీరికి చేసినట్టుగా చేయుమనెను. తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరిదీసెను. వారి శవములు సాయంకాలము వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను. ప్రొద్దుగుంకు సమయమున యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్ళు వేసిరి. ఆ రాళ్ళు నేటి వరకున్నవి. ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకొని దానిని దాని రాజును కత్తివాతను హతము చేసెను. అతడు వారిని దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసెను. యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను. యెహోషువయు అతనితో కూడా ఇజ్రాయేలీయులందరూ మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధము చేసిరి. యెహోవా దానిని దాని రాజును ఇజ్రాయేలీయులకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిని దానిలోనున్న వారినందరినీ కత్తివాత హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను. అంతటా యెహోషువయు అతనితో కూడా ఇజ్రాయేలీయులందరూ లిబ్నా నుండి లాకీషునకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్ధము చేయగా యెహోవా లాకీషును ఇజ్రాయేలీయుల చేతికి అప్పగించెను. వారు 2వ దినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరినీ కత్తివాత హతము చేసిరి. లాకీషుకు సహాయము చేయుటకు గెజెరు రాజైన హారాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇజ్రాయేలీయులందరూ లాకీషు నుండి ఎగ్లోనుకును వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధము చేసి ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాత హతము చేసి వారిని చంపిరి. అతడు లాకీషుకు చేసినట్లే దానిలోనున్న వారినందరినీ ఆ దినమున నిర్మూలము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇజ్రాయేలీయులందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదకి పోయి దాని జనులతో యుద్ధము చేసి దానిని పట్టుకొని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారినందరినీ కత్తివాత హతము చేసిరి. అతడు ఎగ్లోనుకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇజ్రాయేలీయులందరూ దెబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధము చేసి
దానిని దాని రాజును దాని సమస్త పురములను పట్టుకుని కత్తివాతను హతము చేసి దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు అతడు దెబీరునకును దాని రాజునకును చేసెను. అప్పుడు యెహోషువ మన్య ప్రదేశమును దక్షిణ ప్రదేశమును షెషాలీల ప్రదేశమును చెరియల ప్రదేశమును వాటి రాజులందరినీ జయించెను. ఇజ్రాయిలీల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమీయూ లేకుండా ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను. కాదేషు బర్నేయ మొదలుకొని గాజా వరకు గిబియోను వరకు గోషాను దేశమంతటిని యెహోషువ జయించెను. ఇజ్రాయిలీల దేవుడైన యెహోవా ఇజ్రాయిలీల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. తరువాత యెహోషువయు అతనితో కూడా ఇజ్రాయిలీలందరూ గిల్గాలులోని పాళెమునకు తిరిగి వచ్చిరి. యెహోషువ 11వ అధ్యాయము. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాదోను రాజైన ఏబాకును సిమ్రోను రాజుకును అక్షాపు రాజుకును ఉత్తర దిక్కునున్న మన్యదేశములోను కిన్నెరేతు దక్షిణ దిక్కునున్న అరాబాలోను షెఫేలాలోను పడమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజులకును తూర్పు పడమటి దిక్కుల యందున్న కనానీయులకును అమోరీయులకును హిత్తీయులకును ఫెరిజీయులకు మన్యములోనున్న ఎబీసీయులకును మిస్సా దేశమందలి హార్మోను దిగువ నుండు హివ్వీయులకును వర్తమానం పంపగా వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగానున్న తమ సైనికులందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిరి. ఆ రాజులందరూ కూడుకొని ఇజ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మేరోహు నీళ్ల వద్దకు దిగగా యెహోవా వారికి భయపడకము, రేపు ఈ వేళకు ఇజ్రాయేలీల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించెదను. నీవు వారి గుర్రముల గుదికాలి నరములను తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని యెహోషువతో సెలవిచ్చెను. కాబట్టి యెహోషువయు అతనితో కూడనున్న యోధులందరూ హఠాత్తుగా మేరేము నీళ్ల వద్దకు వచ్చి వారి మీద పడగా యెహోవా ఇజ్రాయేలీల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును మిస్రోఫొత్మాయిము వరకును తూర్పు వైపున మిస్పా లోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుర్రముల గుదికాలి నరములు తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేసెను. ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాత హతము చేసెను. పూర్వపు హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. ఇజ్రాయేలీయులు దానిలోనున్న ప్రతి వానిని కత్తివాతను హతము చేసిరి. ఎవరూనూ తప్పించుకొనకుండా యెహోషువ వారినందరినీ నిర్మూలము చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను. యెహోషువ ఆ రాజులనందరినీ హతము చేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను. యెహోవా తన సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను. అయితే యెహోషువ హాసోరును కాల్చివేసెను గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇజ్రాయేలీలు కాల్చివేయలేదు. ఆ పట్టణముల సంబంధమైన కొల్ల సొమ్ము పశువులను ఇజ్రాయేలీలు దోచుకొనిరి. నరులలో ఒకనిని విడువకుండా అందరినీ నశింపజేయ వరకు కత్తివాతను హతము చేయుచూ వచ్చిరి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటినన్నింటిలో ఒకటియు అతడు చేయక విడువలేదు. యెహోషువ సేయూరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని లెబానోను లోయలో హార్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని అనగా మన్యమును దక్షిణ దేశమంతటిని గోషాను దేశమంతటిని షేలాలా దేశమంతటిని మైదానమును ఇజ్రాయేలు కొండలను వాటి లోయలను వాటి రాజులందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపెను. బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను. గిబియోను నివాసులైన హివ్వీయులుగాక ఇజ్రాయేలీలతో సంధి చేసిన పట్టణములు మరి ఏదియూ లేదు.
ఆ పట్టణములన్నింటినీ వారు యుద్ధములో పట్టుకొనిరి. వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలీలు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఇజ్రాయేలీలతో యుద్ధము చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరిచియుండెను. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్య దేశములోను అనగా హెబ్రోన్లోను, దెబీరులోను, అనాబులోను, యూదా మన్యములన్నింటిలోను, ఇజ్రాయేలీల మన్య ప్రదేశములన్నింటిలోనూ ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను. ఇజ్రాయేలీల దేశమందు అనాకీయులలో ఎవడునూ మిగిలి ఉండలేదు. గాజాలోను, గాదులోను, అష్టోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇజ్రాయేలీలకు స్వాస్థ్యముగా దానిని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా నుండెను.